టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలోనే ఇంకా ఉన్నాం కాబట్టి పాసురాలు మనం నిత్యము తెలుసుకుంటున్నాం. అంటే ఈ పాసురాల యొక్క అర్థాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం 13వ పాసురం గురించి మాట్లాడుకుందాం. అలాగే 13, 14, 15 ఈ 3 పాసురాల గురించి మనం మాట్లాడుకుందాం. 13వ పాసురంలో కూడా గోదాదేవి ఒక గోపికను ఆవిడ లేపుతోంది. మనం ముందుగా చెప్పుకున్నాం, ఒక 10 మంది గోపికలు లేకపోయేసరికి చాలా మంది ఉన్నారు కదా, సరే వాళ్ళు వస్తే వచ్చారు లేకపోతే లేదు, వాళ్ళతో ఏమిటి, నా పూజ నేను చేసుకుంటాను అని అనకుండా ప్రతి ఒక్కరిని కూడా లేపి భగవద్ మార్గంలో మనం ప్రయాణం చెయ్యాలి 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 అని చెప్తూ 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 మనందరికీ కూడా అది ఒక సూచన అన్నమాట. అంటే ఏ రకంగానూ భాగవతులు భక్తులు అన్న వాళ్ళు కేవలం వాళ్ళు తరించిపోవాలి అని ఆలోచించకుండా అందరి గురించి ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళ సాంగత్యం మనకి చాలా ముఖ్యం అని గోదాదేవి చెప్తోంది. కాబట్టి ఆవిడ కష్టపడి అందరినీ లేపుతోంది. ఇప్పుడు ఏ గోపిక ఇంటికైతే ఆవిడ వచ్చిందో ఆ గోపిక ఇంటి దగ్గర నుంచుని ఆవిడ కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు గురించి గుర్తుకు తెచ్చుకుంటూ అటువంటి కీర్తిని పొందిన కృష్ణ పరమాత్మను సేవించుకోవాలి, పూజించుకోవాలి, లే వ్రతం చేస్తాం అనుకున్నాం కదా, ఇంకా పడుకుంటావేంటి అని ఆవిడ నిద్రలేపుతోంది. అయితే ఈ గోపిక ఇంటికి వచ్చిన వెంటనే ఆవిడ ఒక ఉదాహరణతో, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలు ఉన్నాయి కదా భాగవతంలో, ఒక లీల గురించి మాట్లాడుతూ కొంగ అంటే బకము అని అంటారు కదా, అలాగే బకాసురుడు అనే రాక్షసుడు. అయితే కంసుడు ఎంతోమంది రాక్షసుల్ని పంపించటం మనకి తెలుసు. భాగవతంలో ఆఘాసురుడు లేకపోతే ఇలా ఎంతోమంది రాక్షసుల్ని పంపించటం జరుగుతుంది. ఈ క్రమంలోనే కొంగ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు బకాసురుడు, బకము. ఈ లీలను గుర్తుకు తెచ్చుకుంటూ ఏ రకంగా కొంగ అయితే బయటికి ఒకలా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఆలోచన ఇంకొకటి ఉంటుంది. మనందరికీ తెలుసు, చెప్తూ ఉంటారు కదా, చెరువు దగ్గర లేకపోతే ఎక్కడైనా అలాగా నీటి ప్రవాహం దగ్గర ఒంటి కాలుపైన తపస్సు చేసినట్టుగా చాలా సాత్వికమైన ఆలోచనలతో కూడుకున్న రూపంలా కనిపించే కొంగ ఏదో జపం చేసుకున్నట్టుగా, అందుకే కొంగ జపం అని అంటుంటారు కదా, అలాగా ఉంటుందట. ఆ చేపలు దగ్గర దగ్గర తిరిగేవి ఏదో ధ్యాసలో ఉందేమో అని అలా తిరిగినప్పుడు అలా ఏదో ధ్యాసలో కనిపిస్తూ ఉన్న కొంగ వెంటనే ముక్కుతో చేపను పట్టుకుని వీలైతే అక్కడి నుంచి ఎగిరిపోతుంది, లేకపోతే అక్కడే తినేస్తుంది. కాబట్టి బయట నుంచి ఆ కొంగని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా సాత్వికమైన ఆలోచనలతో ఉన్నట్టు ఉంటుంది. కానీ అది బయట రూపం మాత్రమే. లోపల ఆలోచన ఏమిటి అంటే ఈ రూపాన్ని చూసి ఎంతమంది మోసపోతారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పట్టుకుని పీడించటం అన్నదనమాట. కాబట్టి దీన్ని దంభము అని అంటారు. ఈ దంభము అన్నది మనం అందరం కూడా కొంగలమే, అంటే మన అందరిలో కూడా ఈ దంభము అన్నది ఉంటుంది. దీని అర్థం మనం చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటాం అన్నది మాత్రం కాదు. ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లోపల ఒక సత్యం అన్నది ఉంటుంది. చాలా సందర్భాలలో సత్యం ఏమిటో మనకి తెలుసు, ధర్మం వైపు మనం వెళ్ళాలంటే ఏం చెయ్యాలో తెలుసు, కానీ మనల్ని మనం ఆపేసుకుంటూ ఉంటాం. బయట ఒకలా ఉంటాం, లోపల ఒకలా ఉంటాం. అలాగే చాలా సందర్భాలలో నిజం అన్నది మాట్లాడకుండా ఉంటూ ఉంటాం. కారణాలు బోల్డ్ అని ఉండొచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఇలాంటివి బోల్డ్ అని ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు కూడా ధర్మం పట్టుకుంటే నా జీవితం ఎలా కొనసాగుతుంది, నేను కూడా బ్రతకాలి కదా అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి బయటకి నవ్వుతూ ఉన్నా లోపల అవతల వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం ఉంటుంది. బయట మాటలు వేరేగా ఉంటాయి, లోపల ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ ఇవన్నీ కనిపెట్టినవాడు పరమాత్మ కదా, అంతటా నిండి ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా, అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే చాలా స్నేహంగా ఉంటారు, చాలా ఇష్టంగా ఉంటారు, కానీ వాళ్ళ గురించి చాలా చెడ్డగా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలాంటి మనుషుల్ని మనం చాలాసార్లు మన జీవితంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దంభము అన్నది కేవలం ఒక క్రూరత్వంతో కూడుకున్న ఆలోచనలు లోపల ఉంటాయి అన్నది మాత్రమే కాదు, ఏది నిజమో అది పోల్చుకోకుండా, అది బయట పెట్టలేక మన సాధన అన్నది ఎందుకు ఉపయోగపడకుండా అలా ఉండిపోతూ ఉంటుంది. బయట ఒకలా ఉంటాం, లోపల ఒకలా ఉంటాం. ఇది పోవాలి, ఇలా ఉండకూడదు. సత్యం ఏమిటో తెలుసుకోవాలి, ఆ సత్యంతోనే ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ ఆలోచన. కాబట్టి దంభము అనే ఒక ఈ అంటే పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ఎవరు సరిచేస్తారు అంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ, మళ్ళీ భగవంతుడే సరిచెయ్యాలి. అందుకే నాలో ఉన్న ఈ దంభం పోగొట్టడానికి కృష్ణుడు రావాలి. అయితే ఈ కొంగ యొక్క ముక్కుని
రెండుగా చీల్చి కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే చంపి ఈ బకాసుర సంహారం చేశారో, అలాగే కొంగ ఆలోచనలతో కూడుకున్న, అంటే బాహ్యంలో ఒకలాగా మనసులో ఒకలా ఆలోచనతో. అందుకే అంటారు కదా, ఏ పని చేసినా మనసా వాచా కర్మణ, మనసుతో చెయ్యగలగాలి. కేవలం చెడ్డ ఆలోచనలు అని కాకుండా బయట ఒక పని చేస్తూ ఉంటాం, మనసు మాత్రం అక్కడ ఉండదు, ఇంకెక్కడికో ఉంటూ ఉంటుంది. కాబట్టి మనసు పెట్టి ఏ పని చేసినా, అలాగే భగవంతుని ప్రార్థన అయినా దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మనం అలా ఉండం. కాబట్టి ఈ దంభము అన్నది పోవాలంటే కృష్ణ పరమాత్ముని వేడుకోవాలి. అటువంటి బకాసురుణ్ణి అంతం చేసిన కృష్ణ పరమాత్మ యొక్క లీలలను గుర్తుకు తెచ్చుకుందాము. ఆ కృష్ణుని యొక్క నామాన్ని మనం అందరం కలిసి స్మరించుకుందాము. ఆ కృష్ణుణ్ణి వేడుకుందాము. ఇంకా పడుకుంటే ఎలా, లే లే అంటూ ఈ అద్భుతమైన లీలలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కాబట్టి వాటిని చెప్తూ ఇక్కడ లేపుతోందనమాట ఈ గోపికను. సరే, ఇంతేనా? కాదు. ఆ తర్వాత రావణాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేశాడు శ్రీ మహావిష్ణువు రాముడి రూపంలో వచ్చిన. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా శ్రీ మహావిష్ణువే కదా. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు, అంటే ఒకటి రావణాసురుడు, ఇంకొకటి కంసుడు అని అంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు కంసుడిని సంహారం చేశాడు. మళ్ళీ ఇక్కడ రావణాసురుడు అంటే 10 తలల వాడు, 10 తలల భయంకరమైన రాక్షసుడు. ఒక్కొక్క తల ఒక్కొక్క రాక్షసుడే. మళ్ళీ అయితే ఈ 10 తలలు కూడా దేనికి ప్రతీక అంటే మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వీటి వల్లే కదా రాక్షసత్వం అన్నది బయటపడుతూ ఉంటుంది. అందుకని ఈ 10 తలల రావణాసురుణ్ణి, అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎవరైతే అడుగులు ముందుకు వేసి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారో, ముఖ్యంగా మన మాట తీరు, లేకపోతే మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా జరుగుతూ ఉంటాయి. అంతే కదా, ఏదో వింటాం, ఆ విన్నదేదో మనం అక్కడే విడిచిపెట్టకుండా ఇంకొకరికి ఇంకేదో దాని గురించి చెప్పటం, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి చెప్పుకుంటూ పోతే. కాబట్టి ఈ ప్రవృత్తి పోవాలి, రాక్షస ప్రవృత్తి. అటువంటి రావణాసురుణ్ణి ఎవరు సంహరించాలి అంటే అటువంటి ఆలోచనలు ఎవరు పూర్తిగా తీసివేసేయాలి? స్వామివారు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. అలాగే కంసుడికి ఏమిటంటే నేను ఎప్పుడు ఇలా ఉండిపోవాలి అంటే ఏది శాశ్వతమో దాని గురించి ఆలోచన లేకుండా ఈ శరీరంతో నేను ఇలా ఉండాలి, ఈ శరీరంతో నేను ఇలా ఉండడానికి, ఎన్నో భోగభాగ్యాలు అనుభవించడానికి ఎవరు అడ్డొస్తున్నారో వాళ్ళని నేను సంహరిస్తాను. అంతే కదా. సొంత చెల్లెలే అయినా కూడా ఆ చెల్లి అష్టమ గర్భంతో నీకు ఉంటుంది మృత్యువు అన్న వెంటనే చెల్లిని కూడా విడిచిపెట్టకుండా, బావగారని కూడా చూడకుండా ఈ భావన ఎందుకు వచ్చింది అంటే తాను చావకూడదు, తాను శరీరంతో ఉండాలి. ఎందుకు శరీరంతో ఉండటం అంటే శరీరంతో ఉంటేనే కదా భోగభాగ్యాలు అనుభవిస్తాం. కాబట్టి ఈ భోగములు, ఈ భాగ్యములు వీటి వెంట పడడానికి మనం చేసే సాధన ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి అధర్మ మార్గంలో వెళ్ళి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ మనం ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఈ ఆనందం ఇలా పొందటం అన్నది రాక్షస ప్రవృత్తి. ఏ రకంగా అయితే కంసుడు ఆలోచించి మరి ఎవరైతే సంహరిస్తారో అంటే తనని ఎవరైతే సంహరిస్తారో అటువంటి కృష్ణుణ్ణే నేను సంహరించాలని మళ్ళీ ఎంతోమంది రాక్షసుల్ని పంపించటము, ఇదంతా కూడా మనతో మనం పోల్చుకున్నట్లయితే మన భోగ భాగ్యాలు అనుభవించటానికి ఎవరెవరు అడ్డొస్తున్నారో, ఏ మంచి ఆలోచనలు అడ్డొస్తున్నాయో, ఎవరెవరు మన మంచి కోసం మంచి మాటలు చెప్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం, వాళ్ళందరినీ కూడా దూషిస్తూ ఉంటాం, ఇలాంటివి చేస్తుంటాం. కాబట్టి ఇది కూడా మళ్ళీ ఎవరు చేయాలి? కృష్ణ పరమాత్మ అంతం చేయాలి. అటువంటి కృష్ణ పరమాత్మను కీర్తిద్దాం. అంటే ఎన్ని లాభాలు ఉన్నాయి మనకి మనం కృష్ణుడిని కీర్తిస్తే అని గోదాదేవి చెప్తున్నారు. మనం కోరితే చాలా తక్కువే కదా, చిన్న చిన్న కోరికలతో అనవసరంగా మనం భగవంతుని వేడుకుంటూ ఉంటాం. అలా కాదు, ఏ రకంగా అయితే మనలో ఉన్న రాక్షస ప్రవృత్తి ఇవన్నీ కూడా అంతం చేసే భగవంతుడు ఉన్నాడో అటువంటి భగవంతుడిని మనం కీర్తిద్దాం. అప్పుడు మనం కూడా ఎప్పుడు రాక్షస ప్రవృత్తితో ఉండము, మనము ఇంద్రియ నిగ్రహంతో ఉంటాము, పరమాత్మను చాలా తేలికగా చేరుకుంటాము. అంతే కదా. ఒక వ్రతం చేస్తాను, ఒక పూజ చేస్తానని కూర్చుంటాం, 2 గంటలు కావచ్చు, 14 గంటలు కావచ్చు, కానీ మనసు నిలబడాలి కదా, భక్తి ఉండాలి కదా. అందుకనమాట ఇలా పోలుస్తూ, అలాగే నిజంగా ఆ రాక్షస సంహారం చేశాడు శ్రీరామచంద్రమూర్తి, అలాగే కృష్ణుడు. కాబట్టి ఆ లీలల గురించి తలుచుకుంటూ ఇక్కడ అటువంటి కృష్ణుణ్ణి మనము లేపుదాము, మేలుకొలుపుదాము. కాబట్టి నువ్వు ఇలా పడుకుంటే ఎలా, లే లే అని గోదాదేవి లేపుతోందనమాట. ఈ ఉదాహరణలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ గోపిక
నెమ్మదిగా తాను లేస్తుంది. అయితే లేచిన తర్వాత ఆవిడ అడుగుతుందనమాట, మనం మరి ఇప్పుడు ఏ రకంగా సాధన చేస్తాం, అంటే మనం కృష్ణుని ఏ రకంగా మనం ఇప్పుడు పూజ చేస్తాం అంటే, మళ్ళీ ఇంకొక చక్కని ఉదాహరణతో ఈ గోపికను చూస్తూ ఆండాళ్ తల్లి అంటుందట, తల్లి నీ కన్నులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కమల దళాలు ఉంటాయి కదా, ఆ కమల దళాల్లా చక్కగా ఉన్నాయి. అలాగే కమల పువ్వు ఏదైతే ఉంటుందో, విచ్చుకుని ఉంటుందో, దాని మధ్యలో తుమ్మెద వచ్చి అలా వాలుతుంది కదా, నల్లని తుమ్మెద. మరి ఆ నల్లని తుమ్మెద ఈ చక్కగా అందంగా విచ్చుకున్న పువ్వు ఏదైతే ఉంటుందో దాని మధ్య ఉంటుందో, అలా నీ కనుగుడ్లు కనిపిస్తున్నాయి మాకు. మరి ఇంతటి ఈ అందము, ఈ నేత్రాలు ఇలా కలువరేకుల్లా ఉండడానికి కారణమేమిటి అంటే, ఎప్పుడూ నీ దృష్టి, నీ చూపు ఎక్కడ ఉంటుంది? పాదారవిందము అని అంటాం కదా, భగవంతుని యొక్క పాదాలు అరవిందాలతో అంటే ఈ కమల పువ్వులతో మనం వాటికి పోలిక అన్నది చేస్తూ ఉంటాం. కాబట్టి విచ్చుకున్న ఆ కమల పువ్వులు, ఆ రేకులు, ఇది స్వామివారి పాదాలు ఆ రకంగా ఉంటాయి అని చెప్తాం. కాబట్టి ఈవిడ ఏమంటున్నారు అంటే, అలా స్వామివారి యొక్క అరవింద పాదాములు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి 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 నీ కళ్ళు కూడా అలాగే తయారయ్యాయి అని చెప్తున్నారు. అంటే నిత్యము భగవద్ ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా మారిపోతారు? సాత్వికమైన ఆలోచనలతో ఉంటారు. వాళ్ళలో ఎప్పుడు రాక్షసత్వం ఉండదు. వాళ్ళు కూడా భగవంతుడిలా మారిపోతారు. అంటే మనకి ఎవరు దేవుడు, మనకి ఎవరైతే సహాయం చేస్తారో, మనం కష్టంలో ఉంటే పక్కన కూర్చుని ఒక మంచి మాట చెప్పి ఓదారుస్తారు కదా, వాళ్ళందరూ మనకి దేవుళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈ గోపికను, నువ్వు మహాభక్తురాలివి, కృష్ణుడికి నువ్వంటే చాలా ఇష్టం, నీ కన్నులు ఇలా కలువరేకుల్లా ఉంటాయి. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా ఆ పాదాల విందారిని చూసి 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 కూడా నీ కళ్ళు ఇలా అయిపోయాయి అని చెప్తున్నారు. అంటే ఎంతగా భక్తుల గురించి ఇక్కడ పెద్దపీట వేస్తున్నారో ఆండాళ్ తల్లి. మనకి ప్రతి ఒక్క పాసురంలో భగవంతుని యొక్క వైభవం ఒకటి అయితే, భక్తుల యొక్క వైభవం కూడా మరింతగా ఉంటుంది అనేటట్టుగా ఆవిడ చెప్తూ ఉంటారు. అంటే భక్తులకి అంత పెద్ద స్థాయిని ఇచ్చారనమాట. మనం ఆ స్థాయికి చేరుకోవాలంటే అసలైన భక్తులు, మళ్ళీ మనం చెప్పుకోవాలి, భక్తి అంటే కేవలం నేను 1 గంట పూజ చేస్తాను, నేను అన్ని సహస్రనామాలు చదివేస్తానంటే సరిపోదు. భగవంతుడిని పోల్చుకుని ఆలోచనలతో ఉండి, సత్సంగంతో ఉండి, ఆ ప్రవర్తనతో ముందుకు వెళ్ళగలగాలి. ఈ సత్ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళే మహాభక్తులు. ఎందుకంటే భగవంతుడు అలా ఉండమని వాళ్ళని కోరుతూ ఉంటారు. అలాగే మనం ఉండాలి, అప్పుడే అసలైన భక్తులు. అటువంటి భక్తురాలవి నువ్వు. అందుకే నీ కళ్ళు నాకు అలా కనిపిస్తున్నాయి. మరి నువ్వైతే స్వామివారి సేవలో ఎప్పుడూ ఉంటావు, స్వామివారి పాదాలనే చూస్తూ ఉంటావు. అందుకే నీ కళ్ళు అలా ఉన్నాయి. మరి నీ సాంగత్యం మాకు కావాలి కదా, నువ్వు కూడా మా గోష్ఠిలో చేరు, మాలో చేరు, మా బృందంలో చేరు. అందరం కలిసి మనం వెళ్ళి చక్కగా భగవంతుడిని వేడుకుందాము, సేవలు చేసుకుందాము అని ఇక్కడ గోదాదేవి చెప్తోందనమాట. ఇలా గోదాదేవి ఇచ్చిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ బకాసురుడు దగ్గర నుంచి అలాగే ఈ రావణాసురుడు అంటూ, కంసుడు అంటూ ఇన్ని ఉదాహరణలు చెప్తూ మనకి ఈ విషయం కూడా చెప్తారు. ఇలా మనం వెళదాము అన్న వెంటనే సరే అని ఈ గోపిక కూడా సిద్ధమైంది అని అంటారు. ఇది మనకి 13వ పాసురంలో కనిపిస్తుంది. ఇక 14వ పాసురంలోకి అడుగుపెట్టాం. 14వ పాసురంలో ఏముంటుంది అంటే, మళ్ళీ ఇంకొక గోపిక దగ్గరికి వచ్చి లేలే తొందరగాలే అంటూ ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. అంటే తెల్లవారింది అని చెప్పటానికి అనమాట. ఆవిడేమంటున్నారు, ఎర్ర కలువలు ఏవైతే ఉన్నాయో అవి విచ్చుకున్నాయి. ఎందుకంటే సూర్యోదయం అవుతోంది కదా, కాబట్టి అవి విచ్చుకుంటున్నాయి. అలాగే నల్ల కలువలు ఏవైతే ఉన్నాయో అవి ముడుచుకుంటున్నాయి. కాబట్టి తొందరగా లే అని లేపుతున్నారు. ముందుగా దీంతో ఎందుకు ప్రారంభం అంటే, కలువ విచ్చుకోవడము అనేటప్పటికీ జ్ఞాన వికసనము. దేనితో అంటే సూర్యోదయంతో. సూర్యుడు అంటే మళ్ళీ ఎవరు? ప్రత్యక్ష నారాయణుడు. భగవంతుని యొక్క ఆశ్రయం వల్ల జ్ఞానము లోపల ఏదైతే ఉంటుందో దాని వికసనం అవుతుంది. అంతే కదా, జ్ఞానము బుద్ధి మనందరికీ ఉంటాయి. కాకపోతే అవి బయటికి రావాలి అంటే మనం సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి
ఏ రకంగా అయితే ఎర్ర కలువలు విచ్చుకుంటున్నాయో, అంటే భగవద్ ఆరాధన కోసం సమయం అయిపోతుంది, నువ్వు తొందరగా లేవాలి, ఎందుకు అంటే ఈ ఎర్ర కలువలు విచ్చుకుంటున్నాయి, నల్ల కలువలు ముడుచుకుంటున్నాయి, అంటే అజ్ఞానంతో కూడుకున్న విషయాలు ఇక అంతమైపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి? భగవన్నామస్మరణ మనం చేసుకోబోతున్నాం కదా. అలా చేసుకుంటే ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంటుంది, చీకటి ఎక్కడ ఉంటుంది, అంధకారం ఎక్కడ ఉంటుంది, పోతుంది. చీకటి అంటే రాత్రి అని కాదు, మనలో ఉన్న అజ్ఞానం అన్నమాట. కాబట్టి అది చీకటి, ఇవన్నీ పోతాయి. అందుకేలే లోపల నుంచి ఈ గోపిక అంటోంది ఈ మాటలు విని, నేను నమ్మను తెల్లవారిందంటే మీరే, అంటే మీకు ఎప్పుడు భగవంతుని ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు పూజ చేయాలి అనే ఆలోచన కదా. అందుకే మీరే ఆ కలువలు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని వాటి రేకులను, ఆ రెక్కల్ని ఇలా విడదీసేస్తున్నారేమో, అంటే బలవంతంగా ఇలా లాగేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి విచ్చుకోకపోయినా, అంటే అలా చేస్తున్నారేమో, నేను ఎలా నమ్మాలి అని ఈ గోపిక లోపల నుంచి మాట్లాడుతోంది. అప్పుడు గోదాదేవి అంటుంది, అయ్యో మేము వచ్చే మార్గంలో కూడా అన్ని కలువలు విచ్చుకున్నాయి, ఇప్పుడు మా ఇంట్లోనా మేము ఆ పువ్వు తీసి ఏదో అలా రెక్కలు పట్టుకుని లాగుతాము, దారంతా అదే పనా మాకు కాదు కదా. అంతెందుకమ్మా, మీ తోటలో చూడు, మీ తోటలో ఉన్న ఎర్ర కలువలు కూడా చక్కగా విచ్చుకున్నాయి. మీ ఇంటికి వచ్చి, మీ తోటకి వచ్చి కూడా నేను చూసి మాట్లాడాను కదా, అసలు మీ తోటలో పువ్వులు ఎక్కడున్నాయి కూడా నాకు తెలీదు, అందుకని అన్నీ విచ్చుకున్నాయి, కాబట్టి సూర్యోదయం అవుతోంది, అందుకే నువ్వు సమయం వృధా చెయ్యకుండా తొందరగా లేవాలి అని ఇది ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇక్కడతో ఆగకుండా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఆవిడంటున్నారు, సన్యాసులు ఉంటారు కదా, కాషాయ వస్త్రం ధరించి చక్కని దంత వరుస, అంటే పళ్ళ వరుస, నవ్వుతూ ఉన్నప్పుడు చక్కగా పళ్ళు వరుస అలా కనిపిస్తోంది. వాళ్ళలా నవ్వుతూ ప్రశాంతంగా, ఎంతో శాంతంగా వాళ్ళు ఆలయం లోపలికి వెళ్ళిపోతున్నారు, తలుపులు తెరిచేస్తున్నారు. మరి కాషాయం వేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా తెల్లవారిందని? లే అన్నారట. మరి ఏంటి పోలిక అంటే, కాషాయము అనేటప్పటికీ మళ్ళీ వైరాగ్య భావన గుర్తుకు తెచ్చేది. కాషాయం ధరించిన వైరాగ్య భావన లేకపోతే కాషాయం ధరించి కూడా వృధా. ఎవరైతే కాషాయం ధరిస్తున్నారో, అంటే సన్యాసం స్వీకరిస్తున్నారో, వాళ్ళకి ముఖ్యంగా ఉండవలసింది ఏమిటి అంటే భోగభాగ్యాలను త్యజించటం, వైరాగ్య భావనతో ఉండటం. అందుకే మనకి ఉన్న ఆశ్రమాలలో చిట్ట చివరి ఆశ్రమం ఏది అంటే సన్యాసాశ్రమం అని అంటారనమాట, అంతే కదా. ఈ బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థం, చివరికి సన్యాసాశ్రమం. అంటే ఇక పూర్తిగా వైరాగ్య భావనతో ఉండగలగాలి. దేనిపైన అంటే భోగములపైన అటు ఇటు మన మనసు వెళ్లకుండా కేవలం భగవంతుని పైనే మన దృష్టి అంతా ఉండేటట్టుగా. అంటే అలాంటి సన్యాసులు, అంటే అలాంటి కాషాయ వస్త్రాన్ని ధరించిన వాళ్ళు ఎంతో భక్తులు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆలయానికి వెళుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు, ఎక్కడ హరినామ సంకీర్తన వినిపిస్తుందో, ఎక్కడ మనం అందరం కలిసి పూజలు చేసుకుంటామో అదే బృందావనం, అంతే కదా. ఆలయము, గుడి అంటే ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఎక్కడ అన్ని మనసులు భగవంతుణ్ణే ఆరాధిస్తూ ఉంటాయో అది ఒక పెద్ద దేవాలయం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చక్కగా వాళ్ళ పళ్ళ వరుస ఎంతో తెల్లగా అందంగా కనిపిస్తోంది. నువ్వు లే అంటే ఎక్కడైనా పోలిక ఉందా వాళ్ళ పళ్ళ వరుసకి ఉండి లేపటానికి? అంటే ఇక్కడ కూడా అందులో ఒక చాలా ముఖ్యమైన విషయం దాగి ఉంది. ఆండాల్దేవి కేవలం పూజ అంటే శ్రీకృష్ణుని స్మరించుకోవడం అని కాకుండా చాలా మంచి విషయాలను అందులో పెట్టి, అంటే పాసురాల్లో పెట్టి మనకు అందించారు. ఇక్కడ చెప్తున్నారు, ఈ పళ్ళ వరుస బాగుంది, లేకపోతే మన నవ్వు అన్నది మన నోరు తెరిచిన వెంటనే చాలా అందంగా ఎప్పుడు ఉంటాము అంటే ఈ నోట్లో తీసుకునేది అలాగే నోటి నుంచి బయటికి వచ్చేది రెండు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. అలా చూసినప్పుడు మన చిరునవ్వు, మన నవ్వే మనకి అందం. ఆ అందం అంటే మళ్ళీ బాహ్యంగా కాదు, అలాగే అంత సౌందర్యాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. కాబట్టి అంత చక్కగా పళ్ళవరస ఉంది అంటే లోపల తీసుకున్నది కూడా శుభంగా ఉంది, బయటకి వస్తున్నది కూడా శుభంగా ఉంది. అంటే అర్థం ఏమిటి? ఈ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటారు, అంతే కదా. మళ్ళీ సాత్వికమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు సాత్వికమైన భావాలు ఉంటాయి. చాలాసార్లు మనకి చెప్తూ ఉంటారు, వండే ప్రదేశము, అలాగే వంట చేసిన వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం తినే ఆహారం పైన ప్రభావం చూపిస్తాయట. తద్వారా మనకి ఆరోగ్యం. అందుకే ఎక్కడెక్కడికో వెళ్ళి తిన్నప్పుడు, ఇదివరకు వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళి తినేవారు కాదు, చక్కగా తెలిసిన వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి తినటము,
లేకపోతే బ్రాహ్మణులైతే బ్రాహ్మణుల ఇంటికే వెళ్ళి తినటము, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ పద్ధతుల్ని పాటిస్తారు అనేటట్టుగా. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం ఎక్కడ పడితే అక్కడే తింటాం, ఏది పడితే అదే తింటాం. కాబట్టి అవతల వాళ్ళు ఎవరైతే పదార్థాలు తయారు చేస్తారో వాళ్ళు శుచిగా ఉన్నారా, శుభ్రంగా ఉన్నారా, వాళ్ళ మనసు శుభ్రంగా ఉందా, ఎటువంటి కోపంతో ద్వేషంతో తయారు చేస్తున్నారా, చక్కని మనసుతో ప్రశాంతంగా తయారు చేస్తున్నారా, ఇవన్నిటి ప్రభావం ఉంటుందట. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం పట్టించుకోలేం. అందుకే అంటారు కదా, అన్నిటికన్నా చాలా చక్కగా రుచికరంగా ఏది ఉంటుంది పదార్థం అంటే అమ్మ చేసిన వంట. ఎందుకంటే అమ్మ పిల్లలకి చేసినప్పుడు, లేకపోతే తన ఇంట్లో వాళ్ళకి వంట చేసినప్పుడు ఎంతో మంచి భావంతోనే కదా చేసి పెడుతుంది అని అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు స్నానం చేస్తేనే మనం ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళాలి, స్నానం చేసి అప్పుడు వండాలి అని అంటారు. కాబట్టి ఎంత మనం శుచిగా శుభ్రంగా చక్కని వంట చేసేటప్పుడు కూడా ఎవరినో తిట్టుకుంటూనో లేకపోతే ఇంకేదో ద్వేషంతో కూడుకున్న వంట తయారు చేస్తే ఆ పదార్థాలు తిన్న తర్వాత సాత్విక భావాలు రావు అని చెప్తున్నారు. ఇది వాస్తవం, ఇది నిజం. అందుకని అలా ప్రశాంతంగా ఎప్పుడైతే మనం సాత్వికమైన ఆహారాన్ని తింటామో మనం కూడా సన్యాసుల్లా, అంటే సాత్వికమైన భావాలతో మనం ఉండగలుగుతాము. కాబట్టి ఈ నోట్లోకి వెళ్ళేది అంటే తీసుకునే ఆహారము సాత్వికమై ఉంటే గనక సాత్విక భావాలు వస్తాయి. అలాగే నోట్లోంచి బయటికి వచ్చేది అనేటప్పటికి మన మాట, ఇది కూడా చాలా అద్భుతంగా ఉండాలి. ఈ మాట ఎంత జాగ్రత్తగా వాడతామో అంత చక్కగా మన జీవితం ఉంటుంది. అవతల వాళ్ళ జీవితానికి కూడా ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తాము. ఈ మాట అన్నది, మాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతసేపు మాట్లాడాలో, ఎటువంటి మాటలు మాట్లాడాలో, ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, ఇది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము భగవంతుడికి చాలా నచ్చుతాం. అంతే కదా. అలా భగవంతుడి భక్తులు అంటే ఈ రకంగా ఉంటారు. కాబట్టి అటువంటి సన్యాసులు అని పోలిక పోలుస్తూ లోపల తీసుకునేది బయట నుంచి వచ్చేది మన నోటి ద్వారా అంటే మాట, ఈ రెండు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని ఆండాళ్ తల్లి ఇక్కడ మనందరికీ చెప్తోందనమాట. కాబట్టి ఈ పాసురాలలో ఎన్నో తెలుసుకోవలసిన విషయాలు, తెలిసిన విషయాలే అయినా కూడా మరొక్కసారి మనం మననం చేసుకునేటట్టుగా ఆండాళ్ తల్లి చెప్తుంది. ఇలా చెప్పి లేలే సన్యాసులు కూడా వెళ్ళిపోతున్నారు, ఆలయాలు తెరిచేస్తున్నారు. పక్షుల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. మళ్ళీ పక్షులు ఎప్పుడో లేచాయి, మాట్లాడుకున్నాయి, అవి ఎగిరాయి, అటు ఇటు వెళ్ళాయి, మళ్ళీ గూటికి చేరిపోతున్నాయి, మధ్యలో కూడా అవి మాట్లాడుకుంటున్నాయి. అంటే ఇంతసేపు అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది, కాబట్టి ఇంకా పడుకుంటే ఎలా, లే అని చెప్పి ఇప్పుడు ఈ గోపికను ఇలాంటి ఉదాహరణలతో ఆవిడ లేపింది. అయితే ఇప్పుడు ఈ గోపిక లేచి కూర్చుని, సరే మనం ఈరోజు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఏ రకంగా ఆరాధిద్దాం, మనం కృష్ణుని ఏ రకంగా పూజిద్దాం అని అడగటము. మళ్ళీ ఆండాళ్ తల్లి ఇంకొక విషయం చెప్పటం, మనము శంఖము చక్రము ధరించిన శ్రీ మహావిష్ణువుని స్మరించుకుందాము, ఆ హరిని స్మరించుకుందాము అని మళ్ళీ శంఖం ప్రస్తావన, అలాగే చక్రం ప్రస్తావన, ఈ రెండు కూడా తీస్తున్నారు. కారణం ఏమిటి అంటే ఇందులో కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి శంఖము సుదర్శన అంటే చక్రము, సుదర్శన చక్రము, శంఖము అంటే పాంచజన్యం, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు కానీ లేకపోతే కృష్ణుడు కానీ ధరించినది. వీటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఈ పాంచజన్యం ఎంతో జ్ఞానంతో కూడుకున్నది. కాబట్టి శంఖము అంటే ఆ శంఖము ధరించి ఉన్న అంటే జ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న, జ్ఞానాన్ని పట్టుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు. అందరికీ జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం బాహ్య ప్రపంచంలో కనిపిస్తున్న చదువులతో సంబంధం లేదు. ఏది ఆత్మ, ఎక్కడ ఉన్నాడు పరమాత్మ, ఏది శాశ్వతం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, రెండిట్లో చాలా ఇది ఉంది కదా. బ్రతకటం అంటే పుట్టాం కాబట్టి చనిపోయే వరకు బ్రతకటమే, అది కాదు. జీవించి ఉండడం అంటే శాశ్వతంగా ఉండిపోగలగడం ఆత్మతో పాటు, ఎందుకంటే ఆత్మ శాశ్వతం. మరి వీటన్నిటికీ ఒక జ్ఞానం కావాలి. ఏది పోల్చుకోవాలి, ఏది ఉందో అది పోల్చుకోగలగాలి, లేనిపోని భయాలు పక్కన పెట్టాలి. ఏది శాశ్వతం అని ఆలోచిస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏది శాశ్వతం కాదు, అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మరి అటువంటప్పుడు బెంగదేనికి, శోకం ఎందుకు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు. కాబట్టి ఇంత జ్ఞానం రావాలి అంటే ఆ శంఖము పాంచజన్యం, దాన్ని మనం దర్శించుకోవాలి, దాన్ని మనం పూజించాలి, దాన్ని ధరించిన వాడిని పూజించాలి. అలా పాంచజన్యాన్ని పట్టుకుని, అలాగే సుదర్శనం అంటే చక్కని దర్శనం.
సుదర్శనాన్ని చూసిన వెంటనే మంచి ఆలోచనలు వస్తాయట. సుదర్శన చక్రాన్ని పూజిస్తే సద్భావనలు ఏర్పడతాయి. ఎందుకు కావాలి మంచి ఆలోచనలు? ఆలోచనలు బోల్డని వస్తాయి. అలా ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే చాలు, బోల్డని ఆలోచనలు. కాకపోతే అవతల వాళ్ళపైన కుట్ర, లేకపోతే అవతల వాళ్ళని ఎలా పీడించాలి, హింసించాలి, మనం ఎలా బాధ పెట్టాలి, మనం ఎలా కేవలం సుఖపడాలి, ఇలాంటి ఆలోచనలు కాదు. ఎప్పుడైనా హృదయం అన్నది పరితపించిపోవాలి, హృదయంలో జాలి, దయ, ప్రేమ రావాలి అంటే ఖచ్చితంగా మన అనే భావన రావాలి. అంతే కదా. మన వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు, నా వాళ్ళు అన్నప్పుడు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కలేదు. మన హృదయంలో జాలి, ప్రేమ అన్నీ కలుగుతాయి. మనకు కాకపోతేనే అప్పుడు ద్వేషం అనే భావన నెమ్మదిగా వస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలు రావడం అంటే అంతటా మన అనే భావన మనం ఏర్పరచుకోవడం. అంతా మనదే అయినప్పుడు, మనలో ఉన్న పదార్థమే అంతటా ఉన్నప్పుడు అది సుదర్శనం, చక్కని దర్శనం. అటువంటి చక్కని దర్శనాన్ని ఎక్కడ చూసినా మనం చేసుకోవాలి. అప్పుడు ద్వేషం అన్నది ఉండనే ఉండదు, విపరీతమైన రాగం ఉండనే ఉండదు. ఎందుకంటే ఉన్నది ఒకటే పదార్థం అని ఆలోచిస్తాం. కాబట్టి ఇన్ని మంచి ఆలోచనలు ఉండాలి, అందరికీ మంచి చేసే ఆలోచనలు ఉండాలంటే సుదర్శన చక్రము, ఆ చక్రాన్ని పూజిస్తే ఆ సుదర్శనుడు మనకి మంచి భావాలను ఇస్తాడు. ఇది గోదాదేవి చెప్తోంది. అంటే ఈ సుదర్శనము అలాగే పాంచజన్యము వీటిలో దాగి ఉన్న రహస్యాలు. అందుకే ధ్రువుడు అలా తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే, ఏం కావాలి ఏదో అనుకుని కదా తపస్సు చేశావు అంటే ధ్రువుడు అన్ని మర్చిపోయేట పాపం. అప్పుడు ఈ శంఖాన్ని తల మీద పెట్టిన వెంటనే అద్భుతంగా శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. శంఖము జ్ఞానాన్ని ఇస్తుంది, సత్ప్రవర్తనని, సద్భావనల్ని ఈ చక్రం ఇస్తుంది. అటువంటి పాంచజన్యాన్ని, సుదర్శనాన్ని పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు మనకి చక్కని అనుగ్రహాన్ని ఇవ్వడానికి. అటువంటి శ్రీహరిని మనం స్మరించుకుందాం అంటూ స్వామివారి యొక్క వైభవం, అలాగే మనం భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి, అలా దర్శనం చేసుకుంటే చాలు ఎంతో జ్ఞానం, ఎంతో బుద్ధి వస్తుంది అని ఆండాళ్ళ తల్లి చెప్తోంది. అలా ఈ ఉదాహరణలు చెప్పి లేలే మనం ఆ శ్రీహరిని మనము కీర్తిద్దాము, ఆ శ్రీహరిని మనం కొలుచుకుందాము అని చెప్తారు. ఇది మనకి 13వ పాసురంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక 14 అలాగే 15 వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే.